మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో నుండి కూడా కోటి సంతకాల సేకరణను కసాపురం గ్రామం, గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ మండలం కసాపురం గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో శనివారం నుంచి ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ సంతకాల సేకరణలో మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాలను చేసి మరి ప్రతి గ్రామంని కూడా మేము పార్టీ నాయకులంతా కూడా కలిసి ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కోటి సంతకాల సేకరణను చేయడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ప్రజలంతా కూడా మరి పార్టీలకు అతీతంగా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల సేకరణను చేసి ఈ సంతకాల సేకరణను తీసుకొని మరి ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి ఆ సంతకాల సేకరణను మరి కూడా ఒక యాప్ ద్వారా దాన్ని ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఆ యాప్ లో డౌన్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ సంతకాల సేకరణ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సంతకాలు సేకరించినవన్నిటినీ కూడా తీసుకొని మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపే విధంగా మరి ఆయన ముందుకు వెళ్లే దాంట్లో భాగంగా మేమంతా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే మరి వాటిని డెవలప్ చేసి ప్రజలకు మేలు చేసే విధంగా వారు ఆలోచన చేయకపోగా మరి ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్న దాన్ని ప్రజలకు ఎందుకు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్న దాని మీద కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. దీని వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఇది ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే దీని వల్ల చాలా మంది ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా నష్టపోతారు. ఈ రోజు వైద్య విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ వైద్య విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో మరి పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే ఆరోగ్యశ్రీని కూడా నిలిపేశారు, మనందరికీ తెలుసు. మరి ఇది ఆరోగ్యశ్రీ కూడా లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూస్తున్నారు. మళ్ళీ రాబో రోజుల్లో ఈ మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకి విద్య అందుతుంది. అదే విధంగా వాళ్ళంతా చదువుకుంటే మళ్ళీ రాబో రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అదే విధంగా పేద ప్రజలకి కూడా మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి మంచి మంచి డాక్టర్లు కూడా వస్తారు. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ ని అందరూ కూడా ఆపాలి అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కట్టుబడి మరి ఆయన ఏ విధంగా మమ్మల్ని ముందుకు అడుగులు వేయమంటారో మరి ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ చేసి మరి వాటినన్నిటిని కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి అవగాహన కల్పించి సేకరణ చేయడం జరుగుతుంది.